జై శ్రీమన్నారాయణ. చూడండి, మనము భగవంతుని పూజ నిత్య దీపారాధన ఎలా చేయాలి, ఎన్ని పొరపాట్లు చేస్తున్నామో మనకే తెలియదు. నేను ఆ పొరపాట్లన్నీ కూడా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే పూజా విధానం, నిత్య పూజ చేస్తే మనం ఏ కోరిక కోరుకున్న ఆ కోరికలు నెరవేరటమే కాకుండా మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరుగుతాయండి. నేను ఇలాగా పాతయన్నీ నిన్నటివన్నీ తీస్తున్నాను. చూడండి, అలాగా నేను ఎప్పుడు కూడా ఆ మందిరంలో ఎప్పుడు ఒక గ్లాసు ఆయనకి పెట్టేసేస్తాను. మనం ఏంటంటే ఇలాగ ఇల్లు తుడిచేటప్పుడు ఒక క్లాత్ సపరేట్గా పెట్టుకోవాలి. మనం పూజా మందిరంలో తుడిచేది వేరుగా ఉండాలండి. ఇల్లంతా తుడిచి ఎక్కడెక్కడో కొంతమంది, నేనైతే బయట ఒకటి పెట్టుకుంటాను పంచలో అది తొడవటానికి, ఆ తర్వాత ఇంకొకటి హాలు తొడవటానికి ఒకటి పెట్టుకుంటాను, ఇంకొకటి మనం ఇలాగ పూజా మందిరం వరకే ఆ క్లాత్ని వాడతానండి. ఆ క్లాత్ తీసుకెళ్ళి ఇలాగ తుడుచుకొని శుభ్రం చేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఎండలో ఆరేసుకుంటాను ఉతికి. అలాగా సపరేట్గా పెట్టుకుంటానండి. ఆ క్లాత్ మాత్రం మాకు పూజా మందిరం సపరేట్గా ఉంటుంది. ఆ పూజా మందిరం పూజ అయిన తర్వాత తలుపు వేసేసి ఇంకా తర్వాత మళ్ళీ నాకు ఏదైనా ఆటంకాలు వచ్చినా, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి వచ్చినా కూడా ఆ పూజా మందిరం వైపు వెళ్ళమన్నమాట. ఇక బాత్రూమ్కి వెళ్ళినా అంటే మనం వాష్రూమ్కి వెళ్ళి అయితే ఏం కాదు, ఇంకా తర్వాత వెళ్ళకూడదు అండి. ఇలాగ నేను రోజు చింతపండేసి ఏమి తోమనండి. రోజు నిత్య దీపారాధనలో మామూలుగా కడిగి ఉంచుకుంటాను, ఇలాగ తోముకుంటానంటే మనం అంట్లు తోముకునే సోపు ఉంటుంది కదా, ఆ సోపు పెట్టుకొని నేను తోముకుంటాను. అదేవిధంగా మనము దీపారాధనకి శుభ్రంగా ఆ దీపారాధన ప్రమిదలు కూడా నల్లగా లేకుండా తీసినవి తుడిచి పెట్టుకుంటారు చాలామంది. అలా అస్సలు చేయకూడదండి. మనం కామాక్షి దీపాన్ని అసలు రోజు తోమకూడదు. నేనైతే తోమను, తుడిచి ఆ క్లాత్ పెట్టుకుంటాను. అక్కడ ఈ వాటర్ అన్నీ ఉంటాయి కదా ప్రమిదల్లో కూడా, అన్ని చోట్ల మనం తోముకొచ్చిన నీళ్ళు ఉంటాయి కదా, అవి శుభ్రం చేసుకొని ఇలాగా నేను శనీశ్వరుడికి దీపం ఒకటి స్టీల్ దాంట్లో పెడతానండి. ఆయనకి స్టీల్ ప్లేట్ పెట్టి స్టీలు ప్రమిద పెట్టి నేను దీపారాధన చేస్తాను. అదేవిధంగా ఇది ఇత్తడితో రెండు ఒత్తులు, అటు 2 ఇటు 2 ఒత్తులు వేసుకుంటాను. మనం నూనె పోసే ఒత్తులు వేయాలండి. ముందుగా నూనె చాలామంది ఒత్తులు వేసుకొని ఆ తర్వాత నూనె పోస్తారు, అలా పోయకూడదు. మనం ఇలాగ నూనె పోసి ఒత్తులు అనేది వేసుకోవాలి. అది మాత్రం ఏక ఒత్తికి నేను ఏర్పాటు చేసుకుంటానండి. మనం అగ్గపుల్లతోటి అస్సలు వెలిగించకూడదండి. పూలు మాత్రం నేను ఎప్పుడు ఫ్రెష్గా కోసుకొచ్చుకుంటానండి. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోను. ఒక నెల రోజులు చాలామంది ఏంటంటే కొనుక్కొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవి చేస్తూ ఉంటారు పూజ. అది నాకు నచ్చదనమాట. నేను ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా నేను 5:30కే లెగుస్తాను. 5:30కే నేను పూలు కోసుకొని వచ్చి పూజకి దాచుకుంటాను. ఇక ఆ తర్వాత నీళ్ళు చల్లి ఉంచుకుంటాను. పూజ మనం 8, 9 ఆ టైంలో చేసుకుంటాం కాబట్టి ఆ లోపు బాగా ఇచ్చుకుంటాయి పూలు కూడా. మొగ్గలు కోసినా కూడా ఇచ్చుకుంటాయి. అయితే ఇక దీపారాధనకి నేను చెప్పాను కదా, శనేశ్వరుడికి స్టీల్ దీపం స్టీల్ ప్లేట్ పెట్టి చేస్తాను. మాకు విగ్రహాలే ఉంటాయి అన్నమాట. చిన్నవి బ్రొటన్ వేలంత విగ్రహాలే ఉంటాయి. ఆయనేమో లక్ష్మి, ఆ పాదము విష్ణు పాదం, అది మనం మందిరంలో ఇలా ఉంటుంది మాకు. అయితే ఇవన్నీ దీపారాధనకి అన్నీ ఏర్పాట్లు చేసుకొని నేను ఒక్కొక్క దీపారాధన దగ్గర ఒక పువ్వును పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగా పటాలకి పువ్వులు పైన పెట్టుకుంటాను నేను. పైన పువ్వులు పెట్టుకొని ముందుగా అలంకరణ కొంచెం పువ్వులు పెట్టేసి ఆ తర్వాత కొన్ని పూలని ఉంచుతాను. ఆ పూలని మనము అష్టోత్తరాలకి వాడుతూ ఉంటానండి. మనం ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అట్లాగా అష్టోత్తరాలు ఉంటాయి కదా, ఆ అష్టోత్తరాలకి వాడుతూ ఒక్కొక్క పువ్వు వేస్తూ ఒక్కొక్కటి అట్లాగా, తులసి ఉంటే తులసి కూడా కోసుకోవచ్చండి. అయితే ఒక్కొక్క పువ్వు వేసుకుంటూ అష్టోత్తరాలు చదువుతూ ఉంటాను. ఇలాగ పటాలన్నిటికీ శుభ్రంగా రోజు తుడవకూడదండి. ఎప్పుడో నెలకొకసారి అమావాస్యకి మనకి ఏదన్నా ఆటంకాలు వచ్చినప్పుడు అలాగా. అయితే మీరేం చేస్తారంటే చాలామంది ఈ పొరపాటు ఖచ్చితంగా చేస్తారండి, నాకు తెలుస్తుందండి. ఎందుకంటే మనం చాలామంది ఏం చేస్తారంటే ఒక స్టిక్కర్ అంటించుకొని వచ్చి దీపారాధన చేస్తుంటారు. అది అస్సలు పొరపాటున కూడా చేయకూడదు. మీకు ఇప్పుడు ఇలా మాకు లేవండి, మేము పెట్టుకోమంటే అదేం అవసరం లేదు. ఇప్పుడు నాకంటే నేను గురువుగారి దగ్గర మంత్రోపదేశం తీసుకున్నాను కాబట్టి నేను అలా పెట్టుకుంటాను పొడవు బొట్టు. మీకు అవసరం లేదంటే కుంకుమ, పూజ చేసిన కుంకుమ ఉంటుంది కదా పూజా మందిరంలో, ఆ కుంకుమని బొట్టుగా పెట్టుకొని మీరు పూజ అనేది మొదలు పెట్టుకోవచ్చు. ఆ స్టిక్కర్ అస్సలు పెట్టుకోకూడదు. తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇష్టం, ఎలాంటి స్టిక్కర్ అయినా ఎలాంటి అయినా బొట్లు పెట్టుకోవచ్చు అనమాట. మనం పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఉండాలి. ఇలా అగ్గిపుల్లతో మాత్రం దీపారాధన అస్సలు చేయకూడదండి, తప్పు. అది మాత్రం ఖచ్చితంగా తప్పండి. ఏక ఒత్తితోటే వెలిగిస్తే ఆ ఒత్తి
ఒత్తితోటి ఒత్తి వెలిగించటము అది మనకు బ్రహ్మస్వరూపమని పరబ్రహ్మస్వరూపమని కూడా చెప్తూ ఉంటారు. ముందుగా నేను కామాక్షి దీపం వెలిగించుకుంటాను. ఇక్కడ 2 ఒత్తులు 2గా వేసాను నేను, 4 ఒత్తులు అనమాట. ఇందులో ఒకటి వెలిగిస్తాను నేను, ఇంకా రెండవది వెలిగించనమాట. తర్వాత మన పూజ అంతా అయిపోయిన తర్వాత దీపం ధూపం సమర్పయామి అన్నప్పుడు ఆ రెండవ దీపం వెలిగించి నేను కడ్డీలు వెలిగించి చుట్టూ చూపించి చేస్తానన్నమాట. ఇక్కడ స్టీల్ ప్రమిదలో నేను ప్రమిద ప్లేటు పెట్టుకున్నాను. శనీశ్వరుడికి ఆ దీపం వెలిగిస్తాను. అది మామూలుగా ఇది మాత్రం మనకి మనకు పడవంటి వైపు చూస్తూ ఉండాలండి. శనీశ్వరుడు దీపం అంటే మన వైపు ఉండాలి. మనకు ఈశాన్య మూల మనకు ఆగ్నేయ మూల అంటే దీపారాధన ఎప్పుడు కూడా మనకి ఈశాన్య మూల ఉంటుంది కదా. అది మనం కూర్చునేటప్పుడు మనకేంటంటే తూర్పు వైపు ఉంటుంది కాబట్టి మనం ఉత్తరం వైపు మనకు ఎదురుగా దీపారాధన శనీశ్వరుడికి మన ఎదురుగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇట్లాగా ఒకసారి కిందకి వదిలేసి నీళ్లు ఆచమనీయం తీసుకోవాలండి. ఒకసారి వదిలేసి 3 సార్లు మన హృదయంలో ఉన్న భగవంతునికి నీళ్లు ఇచ్చి లేపాలంట. మేలుకొలపాలి. మేలుకొలిపిన తర్వాత మనం ఆ మందిరంలోకి ఆహ్వానం చేయాలి. మనం ఉన్న ఆ విగ్రహాల్లోకి ఆయన ప్రాణ ప్రతిష్ఠ అనేది చేసుకొని ఒక పువ్వు వేసి కూర్చోబెట్టాలి. రత్న సింహాసనం సమర్పయామి అని చెప్పి కూర్చోబెట్టాలి. ఆ తర్వాత మనము ఆయనకి 3 సార్లుగా నీళ్ళు అనేది ఇవ్వాలండి. మనం ఒక పంచపాత్రలు నేనైతే 3 గ్లాసులు తీసుకున్నాను కదా. 3 గ్లాసులలో ఒకటేమో మనం ఆచమనీయం సమర్పయామి తీసుకోవాలి. ఇట్లాగా మనం పాద్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి అంటే తాగటానికి మనం ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు గబుక్కున తాగమని మంచినీళ్ళు అందిస్తాం. ఆ తర్వాత కాళ్ళు కడుక్కోమని నీళ్ళు అందిస్తాం కదా. అలాగే భగవంతునికి కూడా కాళ్ళకి నీళ్ళు అందించాలి, తాగటానికి నీళ్ళు అందించాలి. ఆ తర్వాత సింహాసనం మీద కూర్చోబెట్టాలి. ఆ తర్వాత మనం పళ్ళు తోముకోవటానికి నీళ్ళు అంటే కొంచెంగా ఇచ్చి మనం పళ్ళు తోముకున్నామని ఆ మంత్రాలు ఉంటాయి, అవి చదువుకోవాలి. ఆ తర్వాత నేను ఒక వీడియోలు కూడా చేశాను చూడండి, కావాలంటే సపరేట్గా పళ్ళు తోముకోవటం అట్లాగా అన్నీ కూడా మంత్రాలు చదువుతూ చేశాను నేను. అయితే ఆ తర్వాత మనం మళ్ళీ కూర్చోబెట్టాలి. ఆ తర్వాత స్నానానికి ఏర్పాటు చేసినట్టుగా స్నానం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పాద్యం సమర్పయామి అట్లాగా ఒక్కొక్క పువ్వు వేసుకుంటూ స్నానం చేపించినట్టుగా ఊహించుకొని మనసులో అలాగ ఒక్కొక్క పువ్వు వేసుకోవాలి. అన్ని అలంకరణ చేస్తున్నట్టుగా ఊహించుకుంటూ ఒక్కొక్కటి యజ్ఞోపవీతం సమర్పయామి ఊర్ధ్వపుండ్రం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి పుండరీకాక్ష సమర్పయామి ఇట్లాగ అన్ని ఒక్కొక్క మంత్రం చదువుతూ ఒక్కొక్కటి మనం ఇలా చేసుకోవాలి. ఆ తర్వాత 2వ ఒత్తి వెలిగించాలన్నమాట. ఇలాగ 2వది మనము దీపం ధూపం సమర్పయామి అన్నప్పుడు వెలిగించాలన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ముందుగా తర్వాత ఇక ఆచమనీయం కూర్చోబెట్టాం కదా, అష్టోత్తరాలు ఓం కేశవాయ నమః నారాయణాయ స్వాహ అట్లాగా మనం అన్నీ చదువుకోవాలి. థ్యాంక్ యూ చూసినందుకు.